ఈరోజు శుక్రవారం ఏకాదశి అని పొద్దున్నే అసలు రాత్రి నిద్ర రాలే డాడీ. 1 నుంచి మేలుకొనే ఉన్నా. గుడికి వెళ్ళాలి అని 3:30 నుంచి రెడీ అయితే లక్ష్మీ నరసింహస్వామి రాజలక్ష్మమ్మ. ఈరోజు ఏంది పెద్ద డోర్ కూడా తీశారు డాడీ. పెద్ద డోర్ కూడా తీశారే, చిన్న పెద్ద డోర్ తీయరు కదా. అంటే ఈరోజు అయ్యేవారు స్వామివారికి కూడా అభిషేకం ఏమో, ఏకాదశి కదా. ఇద్దరికి ఒకసారి చేయటం ఎప్పుడు చూడాల. మొన్న ఏకాదశి రోజు స్వామివారి ఫస్ట్ సారి అభిషేకం చేసి, ఈరోజు ఇద్దరికి శుక్రవారం కాబట్టి అమ్మవారికి అయ్యవారికి. నువ్వు వెళ్ళు కళాదాన్ని ఎక్కించుకోని రా. అభిషేకం స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవుతుందా? అయ్యవారికా అమ్మవారికా ఫస్ట్ అభిషేకం? డాడీ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం అని రాజలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేస్తారని రాత్రి 1 గంట నుంచి పడుకోలేదు. నిన్న ముందు రోజు అమ్మ పసుపు కుంకుమ అన్నీ తెచ్చుకో, ఏకాదశి కాబట్టి స్వామివారికి కూడా అభిషేకం చేస్తారు అనింది. నేను ఇన్ని సంవత్సరాల్లో పోయిన ఏకాదశికి స్వామివారి అభిషేకం చూశాను. ఈ వారం లక్కీగా మా హస్బెండ్తో కలిసి లక్ష్మీనరసింహస్వామి అభిషేకాన్ని, అమ్మవారి అభిషేకం 2 ఒక్కసారి జరిగినాయి. ఈరోజు శుక్రవారం ఏకాదశి అని స్వామివారికి ఏకాదశి రోజు అభిషేకం చేస్తారు. రాజలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 4ంటికి అభిషేకం చేస్తారు. 1 గంట నుంచి పడుకోలేదు అభిషేకం చూడాలని. కానీ అటు ఇటు 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడేమో అయ్యవారి దర్శనం అభిషేకాన్ని పంచామృతాలతో స్వామివారికి పాలు తేనె అన్ని పంచామృతాలతో చేస్తుంటే, ఇంటి దగ్గర నుంచి అమ్మ పెద్ద తేనె బాటిల్ ఇచ్చింది. తేనె బాటిల్ అంతా తీసుకొస్తే బిందెలో పోసి శంకులో పోసి స్వామివారికి తేనెతో అభిషేకం చేశారు. ఇంకా స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి 2 ఒకసారి జరుగుతున్నాయి. అటు ఇటు పరిగెడతా 2 అభిషేకాలని కళ్ళారా అలా చూశాను. మా ఆయనతో కలిసి చూడటం చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయన ఎప్పుడూ అభిషేకం టయానికి అటెండ్ అవ్వలేదు. కాకపోతే ఈరోజు లక్కీగా 2 అభిషేకాలు చూశాడు. మా ఆయనకి ఈరోజు చాలా అదృష్టం అనే చెప్పాలి. అయ్యవారి అభిషేకాన్ని అమ్మవారి అభిషేకాన్ని 2టిని ఒక్కసారే చూశారు. చాలా బాగా జరిగింది. శుక్రవారం కదా అని ఇంకా అమ్మవారికి అభిషేకం నీళ్ళు, స్వామివారి అభిషేకం నీళ్ళు, తులసిమాల, అయ్యవారి మెడలో వేసిన తులసిమాల, అసలు ముగ్గులతో చూడండి కలకలా ఉంటుంది గుడి. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత డోర్లు వేశారు. ఇంకా అమ్మవారి ముందు కూడా డోర్లు వేశారు. ఇంక ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని అలంకరిస్తారు. ఇంకో 1 అవర్ పడుతుంది. కానీ రాత్రి 1 గంట నుంచి మేలుకొనే ఉన్నా, నిద్ర రావట్లేదు. అభిషేకం చూడాలి, ఏకాదశి కదా. స్వామివారి అభిషేకం నేను 2nd టైం చూశాను. మా ఆయన అయితే ఫస్ట్ టైం 2 అభిషేకాలు ఒక్కసారే చూశారు, స్వామివారిది అమ్మవారిది. మా ఆయన 2 అభిషేకాలకు అటెండ్ అయ్యారని చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా డాడీ నా కోసం వెతుకుతూ ఉంటారు. మీకు కంటిన్యూ చేయండి. కుదిరితే ఈరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండ పైన దర్శనానికి అడుగుతాడు డాడీ తీసుకెళ్ళమని. ముగ్గులు చూడండి, శుక్రవారం కాబట్టి కలకల అంటుంది. జై లక్ష్మీ నరసింహ. డాడీ డాడీ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఉత్తేజ్ని కాలేజీలో వదిలిపెట్టి జై లక్ష్మీ నరసింహ. ఆంజనేయ రామదూతలం జయ
నేను మా అమ్మ కలిసి ఆవు పంచకానికి వెళ్తున్నాం. ఆవు పంచకం గ్రామ దేవత అమ్మవారిని చూడండి. శుక్రవారం అని తమలపాకులు మాలేశారమ్మ. అమ్మవారిని చూడండి, తమలపాకు మాలలతో అలంకరించారు. నిండుగా పసుపు రాసి. ఇది బొడ్రాయి అంట. అమ్మా, మెంతికూర కట్ట ఎంత? 23. మా చిన్న చిన్నగా ఉన్నాయి. 23. 23 అంట. ఆవు పంచకానికి బాటిల్ ఇచ్చేసి వచ్చా. ఇప్పుడు ఆవులు వస్తాయి, పట్టి పెడతాలే అందాక. మా అమ్మ మా పోలీస్ క్యాంప్లో వాకింగ్ స్టార్ట్ చేసింది. నేను ఫస్ట్ టైం లక్ష్మీ నరసింహస్వామికి అమ్మవారికి ఒక్కసారి అభిషేకం జరగట నేను ఫస్ట్ టైం చూశాను. స్వామివారి అభిషేకాన్ని కానీ పోయిన నెలలో ఏకాదశి రోజు ఒకసారి చూసాను. అమ్మవారి అభిషేకం చాలాసార్లు చూసాను. రెండు కలిసి ఇప్పుడే చూడటం. మా అమ్మేమో నీకు అదృష్టం, 2 అభిషేకాలు చూసొచ్చు ఒక్కసారే. ఏకాదశి శుక్రవారం కలిసి రావటం వల్ల అయ్యవారికి అమ్మవారికి ఒక్కసారి అభిషేకం చేశారు. అసలు 1 గంటకు లేచాను అభిషేకానికి వెళ్ళాలి అని, నిద్రే రాలేదు. 3:30 కల్లా రెడీ అయిపోయాను. 4ంటికల్లా మా ఆయన నన్ను ఒకసారి మా డాడీ డ్రాప్ చేసి వచ్చారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాతే అభిషేకం స్టార్ట్ అయింది. ఇంకా ఇంట్లో తేనె బాటిల్, మారేడాకులు, తమలపాకులు అమ్మ ఇచ్చింది. ఇంకా అభిషేకం చూసుకొని ఇంటికి వచ్చాను. అమ్మని వాకింగ్ తీసుకొచ్చి ఆవు పంచకం కోసం అని వచ్చి అక్కడ అయిపోయింది. చూడండి మా అమ్మ కొంచెం దూరం నడిచిద్ది. మా ఫాస్ట్ మా అమ్మ నువ్వు లోపలికి వెళ్ళినాడు వాకింగ్ చేయపో అంటుంది. మా అమ్మ ఏమో నిదానంగా వస్తుంది. అక్కడ నన్ను ఈ గ్రౌండ్లో ఫాస్ట్గా వాకింగ్ చేయను వెళ్ళి. అమ్మ వాకింగ్ చేసి అలసిపోయాను. షటిల్ బ్యాట్స్ కాక్స్. నేను ఇక్కడ వాకింగ్ చేస్తుంటే మా అమ్మ అక్కడ వ్యవహారం చేస్తూ ఉంది. తీగ అవతల ఆంటీని పిలిచి మరి ఈ రవణమ్మ ఆంటీ అని పిలిచి ఇప్పుడు వ్యవహారం చేస్తుంది. అందరూ వాకింగ్ చేస్తున్నారు. నేను ఒక రౌండ్ వేసి ఇంకా ఈ ఆంటీ పిలిస్తే వచ్చా. ఆంటీ బాగున్నారా? రిటైర్మెంట్కి ఇంటికి వచ్చి పిలిచానే. ఒకరోజు వస్తుందంట. సరే ఆంటీ బాయ్. పెళ్ళికి వెళ్ళారా? ఆహా, షటిల్ ఆడదామా? షటిల్ కాక్ అదే కదా. అయ్యో మీయేనయ్యి నీళ్ళు అసలు రావట్లేదు అంటే 1 నిమిషం కూడా రావంట. ఎట్లా వేసుకుంటేవి నిన్న చెబుతున్నాడు. వాకింగ్ చేసి షటిల్ ఆడి చెమటలు కారిపోయినాయి. ఇప్పుడు మా అమ్మ కొండలో నీళ్ళు తాగుతా చల్లగా అంటే ఇక్కడ మా చెల్లి ఉంది. ఈ తీగ ఈ కంచె ఆనుకొని మా చెల్లి ఆ ఇంట్లో ఉంది. వాటర్ తీసుకురా అంటే మా చెల్లెలు కొడుకు వచ్చి ఇక్కడ బస్సు ఎక్కుతాడు. వాడికి చెప్పి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తుంది.
ఏకాదశి వస్తే 3 పూట్ల ఏమీ తిన్ను నేను. ద్వాదశి గడియలు వచ్చేదాకా వాటర్ కూడా తాగకుండా ఉంటా. కానీ ఇప్పుడు ఈ 3 అంతస్తుల మీద నుంచి బకెట్ వేసి వాటర్ బాటిల్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్. ఏంటి అలా చేస్తున్నావు? మా చెల్లెల్ని పిలిచాను, నిన్ను కాదు. వేయ్ వేయ్ మా అమ్మ. నేను వీడియో తీస్తాను, మా చెల్లి లోపలికి దాక్కుంటుంది. మా అమ్మ ఆ సోదాడు ఆడ కూర్చొని ఉంటాడు, వాడికి చెప్పు తీసుకొస్తాడు. వాడికి ఇంకా టైం అవ్వనట్టుంది కదా. కొండలయ్యేనా? సరే అలా పెడతా. మా అమ్మ కోసం కూల్గా కుండలో వాటర్. మా అమ్మ వాకింగ్ ఏమో కానీ నేను వాటర్ సర్వ్ చేయాలి. ఈ అంకుల్ చూడండి ఎంత యాక్టివ్గా వాకింగ్ చేస్తున్నారు. జాగింగ్ ఎంత యాక్టివ్గా చేస్తున్నారు. ఫోన్ వచ్చి స్లో అయ్యారు కానీ ఇందరి దాకా ఫాస్ట్గా జాగింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చి స్లో అయ్యారు. మా అమ్మ అక్కడికి వచ్చింది, వెళ్ళి వాటర్ ఇవ్వాలి. ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది. 7 అవుతున్నా ఎండే రాలేదు, వాతావరణం చల్లగా ఉంది. బకెట్ నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పచ్చు కదా. నేరేటికాయ చెట్టు కానీ నేరేటికాయలు లేవు. మా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండా? వాళ్ళు చూడండి ఎంత బాగా షెట్లు ఆడుతున్నారు. భార్య భర్త పిల్లలు లేరంట. భార్య భర్తలా అడుగుతుంది. మీ అమ్మాయి ఇల్లు అంటే మా కూతురు అమ్మ అని చేస్తాం. చూడు ఎంతమంది ముచ్చటాడు కొద్ది రౌండ్ అంటే మనకేంటి ఓపుతుంది. చెమటలు పట్టిన ఇంకా 2 రౌండ్లు తిరిగిరానా? తిరుగు. ఫస్ట్ రోజే బాడీని అంత కష్టపెట్టకూడదు. పెంచుకుంటా. నువ్వే అనాలి పెంచుకోమని. నేను ఎంత సన్నగా ఉన్నా. అమ్మాయిని పిలిచినా లోకల్ పోలీస్ అమ్మాయి. వాళ్ళు వాకింగ్ వాళ్ళు చేసుకొని. మా కొండలో నుంచి చల్లగా ఉన్నాయా? కొండలో కాదు, కొండలో అనిందే. ఇక చూడ మా దీని మీద కూర్చోమా. మా మొన్న ఆద్వికి వచ్చి నేను సింగిల్గా జారుతా, వద్దు నేనే సింగిల్గా జారుతా, ఐ వాంట్. నేను ఇప్పుడు సింగిల్గా ఎక్కుతున్నా. జారుడు బల్లా. ఈ చిన్నపిల్లలు కాబట్టి బ్రేకులు ఉన్నట్టుంది. రెండు దగ్గర పోతున్నావా? మా అమ్మ రోడ్డు వాళ్ళు ఎవరిని పోనీది కదా. పొద్దున ఎక్కడికా ఆంటీ? ఈరోజు చల్లగానే ఉందిలే. ఎక్కడ మా అమ్మ ఫాస్ట్గా 2 రౌండ్లు ఏమంటే మా అమ్మ ఎక్సర్సైజులు చేస్తుంది. ఇంతకంటే ఫాస్ట్ ఏంటి మా, ఇంకా పరిగెట్టాలా? కాదు, నువ్వు ఎక్సర్సైజ్ చేసే తప్పు. కాళ్ళు ఇటు ఉండాలి, తల ఇటు ఉండాలి. నేను చేసి చూపిస్తాను. ఈ కాళ్ళకు గుచ్చుకుంటాయి అంటావా?
అందుకే ఆయన లేపి ఇంటికి వచ్చా. ఆ తాతయ్య చూడు ఎంత యాక్టివ్గా ఉన్నారో, జాగింగ్ ఎంత బాగా చేస్తున్నారో ఈ వయసులోనే చూసా. చల్లగా ఉంది. కాలు పైకి నాకు ఖర్చుందమ్మా సార్ సాంగ్ చెప్తే మీతో సార్గా చేసేది ఆ పిల్లలు. వాకింగ్ అయిపోయింది, ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చాం. వాకింగ్ అయిపోయి ఇంకా కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తాం. కారకాయలు ఉన్నాయి కానీ ఫ్రెష్గా లేవు. పొట్లకాయ, చామదుంపలు, గోరు చిక్కుళ్ళు, బీరకాయ, అల్లం, చిన్నులపాయలు, చిక్కుడుకాయలు, క్యాప్సికమ్, గుత్తి వంకాయ, పొడవ వంకాయ. ఇంకా రాలేదేం కదా, 10 అయిద్దేమో ఫ్రెష్ కూరగాయలు రావాలంటే. చారు పెట్టింది 50 కేజీ 50. తక్కువ ముందు అడుగుతా అబ్బాయి బాగాలేదు తగ్గించి కారకాయలంట ఇవ్వు. కూల్ డ్రింక్స్, కూల్గా కూల్ డ్రింక్స్. ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి? అరటికాయలు. ఇది ఆల్బకరా ఏమంటారు ఈ కాయని? ఆల్బకరే కదా. డ్రాగన్ ఫ్రూట్ పింకా రెడ్డా? పింక్, వైట్ కాదు, పింక్. నల్ల ద్రాక్ష. ఇది కివి ఫ్రూట్స్. సొరకాయ ఇంట్లో ఉంది మా. స్కూల్ బస్సు వచ్చింది. ఎక్కండి స్కూల్ బస్సు. సొరకాయ ముదురుగుందో లేతగుందో? అదే బాగుంది, నువ్వు తురమలేము. అదైనా ఈ సొరకాయ ఇవ్వు. సొరకాయ ఎంత? కారకాయలు ఎంత? ఈ సొరకాయ కవరు. మా క్యాంప్ ఎంట్రన్స్లోనే జావా తయారు చేసి అమ్ముతున్నారు. మల్టీగ్రెయిన్ జావన. అమ్మ కోసం తీసుకెళ్దామని. జావా టేస్ట్ ఎలా ఉంది? దిగుతుంది, పొలం మారుతుంది. డాడీ అనుకుంటున్నాను టేస్ట్ తాగి చెప్పు తాత, టేస్ట్ ఎలా ఉందో. మల్టీగ్రెయిన్. ఈరోజు ఏకాదశి, ఏం తాగను తిన్ను. తాత ఎలా ఉంది? బాగుందా? ఇక్కడే క్యాంప్ ఎంట్రన్స్లోనే ఆవిడ అమ్ముతుంది. అందరూ వాకింగ్ చేసి వచ్చి అక్కడ తాగుతున్నారు. తాగు. ఈ గోరింటాకు బాగా పండిద్దంట. మా అమ్మ గోరింటాకు కోసుకో రుబ్బి పెడతా అంటే గోరింటాకు కోసుకోవడానికి వచ్చా. ఏం ఆక ఆంటీ అది? కొండపిండి ఆక. పప్పులో వేసుకుంటే మంచిదంట. ఈ ఆకు ఏదో ఆకు చూద్దాం. ఇదే మాకు ఏదో పేరు, దీని పేరు తెలియదు. ఇక్కడ నువ్వు ఆయుర్వేదిక్ చెట్లన్నీ పండిస్తున్నావు ఆంటీ. అది షుగర్కి మంచిది. ఆకు తిప్పతి కదా అని పేరు. అది ఎలా తాగుతారు? అది నూరుకొని ఎండబెట్టి ఉండలు చుట్టి ఆకుని ఎండబెట్టాలా? నూరేసి ఉండలు ఎండబెట్టాలా? పొడుగు చేయాల. ఆకు ఎండబెట్టి పొడుగు చేసి వేడి నీళ్ళు తాగుతారా డాడీ? కొండపిండి ఆకు అంట. ఇది కిడ్నీల సమస్యలకి మంచిదంట. డాడీ ఆకు పప్పులు వేసుకొని తింటే బాగుంటుందంట. కొండపిండి ఆకు పప్పులు వేసుకుంటారంట. మా